వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దిపై బెట్ అని. సో పెద్దిపై ఎవరు బెట్ పెట్టారు అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది జియో స్టూడియోస్ అని. సో మరి జియో స్టూడియోస్ అని పెట్టారు. మళ్ళీ ధురంధర్ ఏమిటి అంటే ధురంధర్ని ప్రొడ్యూస్ చేసింది జియో స్టూడియోస్ వాళ్ళే. 2 భాగాలుగా ఆ సినిమాని వాళ్ళు రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సొంతంగానే ఆ ధురంధర్ 2 భాగాల్ని వాళ్ళు రిలీజ్ చేసి ఎంత లాభాలు సంపాదిస్తున్నారో ఇవి చూసి మిగతా ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళందరికీ కూడా కళ్ళు కుడుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో నేను మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను. ఈ సినిమాతోటి ఎవరు ఎంత లబ్ధి పొందుతున్నారు అనేది. అంటే 2 భాగాలతో కలుపుకుంటే 20% షేర్ హోల్డర్ అయినటువంటి 'రణవీర్ సింగ్' దాదాపు 500 కోట్ల రూపాయలు. అలాగే డైరెక్టర్ అయినటువంటి 'ఆదిత్య ధర్' కూడా ఇంకొక 500 కోట్ల రూపాయలు. వీళ్ళందరికంటే ఎక్కువగా నిర్మాతలైనటువంటి జియో స్టూడియోస్ వాళ్ళకి 60% స్టేక్ ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఏకంగా 1500 కోట్ల రూపాయలకు పైగానే ప్రాఫిట్స్‌ని ఎంజాయ్ చేయబోతున్నారు అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ ఒకటి వీడియో షేర్ చేశాను. సో ఇప్పుడు మరి 'ధురంధర్' తోటి వాళ్ళు ఎంత నమ్మకం ఉంటే అమ్మకుండా దేశవ్యాప్తంగా ఒక ఓవర్‌సీస్ మాత్రం అమ్మారు గానీ, ఇండియా వ్యాప్తంగా మాత్రం వాళ్ళే సొంతంగా రిలీజ్ చేశారు వివిధ డిస్ట్రిబ్యూషన్ సంస్థలతోటి. మరి అదే సంస్థ 'ధురంధర్ 2' తర్వాత ఇప్పుడు 'పెద్ది' సినిమాని దేశవ్యాప్తంగా విడుదల చేయబోతాం. ఇప్పుడు 'ధురంధర్ 2' తర్వాత జియో స్టూడియోస్ వాళ్ళు 'పెద్ది' సినిమా నార్త్ ఇండియా హక్కుల్ని వాళ్ళు కొనుగోలు చేశారు. ఈరోజు ఏదైతే 'పెద్ది' గ్లింప్స్ రిలీజ్ అయిందో దాంతోటి ఆ సినిమా మీద పాన్ ఇండియా లెవెల్‌లో దేశవ్యాప్తంగా యునానిమస్‌గా ఒక్కసారిగా బజ్ అనేది పెరిగిపోయింది. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ గానీ, రియాక్షన్ కానీ అమోఘము, అద్భుతం అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఏదైతే ఏ నమ్మకంతో అయితే జియో స్టూడియోస్ వాళ్ళు 'పెద్ది' నార్త్ ఇండియా హక్కుల్ని కొనుగోలు చేశారో అదంతా కూడా ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తుంది అని చెప్పేసి ఆ నమ్మకం ఇప్పుడు వాళ్ళు మరింత గట్టిగా కనిపిస్తుంది అంటున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడేందంటే నార్త్ ఇండియాలో ఆ సినిమాని అమ్మకుండా అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వేరే బయ్యర్స్‌కి అమ్మకుండా డిస్ట్రిబ్యూషన్ ప్రకారం అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళతోటి వీళ్ళు సొంతంగా రిలీజ్ చేయటానికి సిద్ధమవుతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే వీళ్ళు ఎంతకి కొనుగోలు చేశారు ఆ నార్త్ ఇండియా హక్కుల్ని ఆ విషయాలైతే ఇంకా బయటికి వెల్లడి కాలేదు. కానీ పెద్ద మొత్తం వెచ్చించి వాళ్ళు ఈ సినిమా హక్కుల్ని నార్త్ ఇండియా హక్కుల్ని కొనుగోలు చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు 'రామ్ చరణ్' గత సినిమా ఏదైతే ఉందో 'గేమ్ చేంజర్' అది ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనం చూసాం. 'శంకర్' లాంటి డైరెక్టరు ఆ సినిమాని రూపొందించినటువంటి విధానం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో ఇవాళ చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్లింప్స్ చూసిన తర్వాత 'పెద్ది పెహల్వాన్' గ్లింప్స్ ఇలాంటి హీరోతోటి ఎలాంటి సినిమా చేసావు శంకర్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ శంకర్‌ని ఇందులోకి లాగుతున్నారు. 'గేమ్ చేంజర్‌ని' ఎలా అలా అలా తీయటానికి ఎలా మనసొప్పిందంట. ఆ విధంగా వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు శంకర్‌ని. సో అంటే ఒక 'బుచ్చిబాబు సానా' లాంటి ఒక కొత్త దర్శకుడు కేవలం ఒక్క సినిమా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టరు ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా తను చూపిస్తుంటే మీరు ఏమాత్రం తనని ఉపయోగించుకోలేకపోయారు సరిగ్గా, సరైన తీరులో అని చెప్పేసి ఆయన మీద విరుచుకుపడుతూ ఉన్నారు. సో ఇది మొత్తానికి 'పెద్ది' సినిమా ఏదైతే ఇవాళ గ్లింప్స్ అనేది రిలీజ్ అయిందో ఒక్కసారిగా ఆ బజ్ గానీ, హైప్ గానీ డబుల్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నక్కతోక తొక్కింది జియో స్టూడియోస్ అని చెప్పేసి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఎందుకంటే 'ధురంధర్' సినిమాతోటి ఆ 2 భాగాల సినిమాతోటి వాళ్ళు అందుకుంటున్న ఆల్రెడీ 'ధురంధర్' సినిమాతోటి 700 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళు వెనకేసుకున్నారు అనేటువంటి మాట వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ 'ధురంధర్ 2' పూర్తిగా దాని లైఫ్ టైమ్‌లో వాళ్ళు ఇంకెంత ఆ సినిమా ద్వారా వాళ్ళు సొమ్ము చేసుకుంటారు అనే లెక్కలు వేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా 'పెద్ది' మీద వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టారో ఆ నమ్మకం
అది నిజమయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. సో, జియో స్టూడియోస్ తీసుకోవటం వల్ల కూడా నార్త్ ఇండియా హక్కుల్ని పెద్ది మీద మరింతగా బజ్జు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎటు తిరిగి తెలుగు రాష్ట్రాల్లో దాని మీద బజ్జు ఉంటుంది. కర్ణాటకలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. నార్త్ ఇండియాలో మాత్రం జియో స్టూడియోస్ అది తీసుకోవటం వల్ల ఖచ్చితంగా ఈ సినిమాకి అది ప్లస్ అవుతుంది ఆ ఏరియాలో. అక్కడ కూడా మంచి వసూళ్ళు వస్తాయనేటువంటి నమ్మకం ఏదైతే విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారో అవి నిజమవుతాయా లేదా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.